నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్. ఈరోజైతే మంచి టమాటాల వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేసానండి. ఎందుకని అంటారా, టమాటాలన్నీ చిన్న పెద్ద పండివి పచ్చివి కలర్గా కొంచెం దోరగా వచ్చి అన్నీ కోస్తాను. సమ్మర్లో కూడా మన గార్డెన్ ఇంత పచ్చగా కళకళలాడుతూ ఇలాగ హార్వెస్ట్లు వస్తున్నాయి అని అంటే మనం వేసే లిక్విడ్స్ కానీ మెన్యూర్స్ కానీ అవేనండి. ఎందుకని అంటారా, టమాటాలు ఇలా రావాలి అని అంటే మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇవ్వాలండి. ఆల్రెడీ నేను మొక్కలు డల్గా ఉన్నాయని వెంటనే ఆవు పేడ తీసుకొచ్చి దాంట్లో కొంచెం గోమూత్రం కలిపేసి అయితే మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తాను, పోసేసానండి మొక్క మొదట్లో. ఆ తర్వాత 2 days తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా అండి. అసలు మనం పండించుకోవడం వల్లనేమో టమాటా అనేది చితక్కోకుండా ఎంత గట్టిగా చక్కగా ఉంది. అదేనండి ఆర్గానిక్ మహిమ. అయితే నేను మన గార్డెన్లో ఇలా టమాటాలు అంటే ఇంకా వస్తాయి కానండి. డైలీ మాకు కూరగాయలు కావాలి కాబట్టి నేను వెళ్తా స్కూల్కి వెళ్తా అలా కోసుకొని వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. అయితే ఈరోజు మీకు ఎందుకు చూపిస్తున్నాను ఇన్ని టమాటాలు అని అంటారా, చివర్లో అయితే చూపిస్తానండి. దోరగా ఉన్నాయి పండినవి ఇట్లాగా కోసాను. దోరగా ఉన్న వాటితో ఏం చేస్తానైతే చెప్తానండి. అయితే మనమైతే ఇలా మొక్క నాటుకునేటప్పుడే నేను ఎండాకులు, కిచెన్ కంపోస్టు, తర్వాత ఎగ్ షెల్స్ ఇలాగా అన్నీ కలిపేసి అయితే నేను టమాటా మొక్కలు నాటుకున్నాను. ఎందుకని అంటారా, టమాటాలో కాల్షియం అనేది లోపిస్తే టమాటా అనేది మంచిగా రాదండి. పొగుళ్ళు వచ్చేసి లేకపోతే మచ్చలు పడి ఇలాగ వస్తాయి అన్నమాట. అది నివారించాలనుకుంటే మనం కాల్షియం అనేది టమాటాకి కనీసం వీక్లీ ఒకసారైనా ఎగ్ ఆయిల్ కానీ లేకపోతే ఎగ్ షెల్ పౌడర్ కానీ ఎగ్ పెంకులు కానీ లేకపోతే సున్నం, చాక్ పీస్ పొడి ఇట్లాగండి, లేకపోతే కిళ్ళీలో సున్నం ఇలాగండి ఏదో ఒకటి అనేది ఆ టమాటాకి మనం మొక్కల్లో కానీ వాటర్లో కలిపి కానీ పోస్తే ఇట్లా ఏ లోపం లేకోకుండా మంచి హెల్దీ అయిన టమాటాలు అయితే మనం తీసుకోవచ్చండి. నేనైతే ఈ టమాటాలన్నీ కోసేసి అలాగే లిక్విడ్ కూడా నేను సిద్ధం చేసుకున్నానండి. ఎందుకంటే హార్వెస్ట్ అయిపోయిన వెంటనే మనం ఏదో ఒక లిక్విడ్ మళ్ళీ మొక్కలకి ఇస్తే ఇంకా బ్యాలెన్స్ ఉన్న కాయలు కూడా ఇంకా హెల్దీగా చక్కగా వస్తాయండి. అయితే నేను ఎక్కువ రకాలు ఏమైనండి, మామూలుగా మనకు అందుబాటులో ఉన్న టమాటా నారు తీసుకొచ్చి ఇలా వేసేస్తాను. ఎందుకని అంటారా, ప్లేస్ ఉండదు, టైం ఉండదు, ఇంకా రకరకాల నార్లు పెంచే టైం కూడా ఉండదండి. ఉద్యోగం చేసుకుంటా ఇంత పెంచుతున్నానంటే నాకు నేనే గ్రేట్ అండి. మనకు మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు మనల్ని చేయరండి. నాకు నేనే గ్రేట్ అనుకుంటాను. నాకు నేనే అన్నీ చేసుకుంటూ వెళ్తాను. ఇంకా ఇవి కొయ్యగా ఇంకా చాలా కాయలు ఉన్నాయండి. అయితే చూస్తున్నారుగా దోరగా ఉన్న కాయల్ని ఇట్లాగ పండు మిరపకాయలు వేసి అయితే పచ్చడి అయితే చేస్తానండి. ఇంకా ఏమీ లేదండి, ఆకుముడత వస్తే కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం, లేదంటే కొంచెం బూడిద జల్లితే చాలండి. ఈ విధంగా చిన్న చిన్న కేర్ తీసుకుంటే మనం మంచి హెల్దీ అయిన టమాటాలను ఇలాగ హార్వెస్ట్ చేసేయచ్చండి. నచ్చితే